మేడ్చల్ జిల్లా కీసర మండలం మిషన్ భగీరథ కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ ప్రైవేటు కాంట్రాక్టర్లకు కుచ్చుటోపి పెట్టాడు ఏఈ రాహుల్. 8 నెలల క్రితం ప్రైవేటు కాంట్రాక్టర్ల నుంచి 15 కోట్ల డబ్బులు వసూలు చేసిన రాహుల్ పరారయ్యాడు. సుమారు 37 మందిని ఇలానే నమ్మించినట్లు పోలీసులు గుర్తించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కీసర పోలీసులను కాంట్రాక్టులు ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. కొన్ని నెలలుగా పరారీలో ఉన్న సదరు అధికారి ఏఈ రాహుల్ ఏకంగా విదేశాలకు పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసి కీసరకు తరలించారు. రెటిక మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, హైదరాబాద్ సంబంధించి మేడ్చల్ జిల్లా కీసర మండలంలో మిషన్ భగీరథ పనులిప్పిస్తానంటూ కూడా ఏఈ రాహుల్ పెద్ద కూడా డబ్బులు వసూలు చేశాడు. కాంట్రాక్టర్ల నుండి కూడా 15 కోట్ల మేరకు వసూలైనటువంటి నేపథ్యం. అయితే ఇతడు దేశం విడిచి పారిపోయేందుకు ఢిల్లీ వెళ్ళగా ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు పట్టుబడ్డారు. పక్క దేశం పారిపోయి కూడా డబ్బుతో ఉడాయించాలని కూడా ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా రాహుల్ 15 కోట్ల రూపాయల వరకు బాధితులు డబ్బులు చేశాడని బాధితులు చెప్తా ఉన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కీసర పోలీసులు ఆశ్రయించాడు. ఏఈ రాహుల్ కుటుంబంలో ఉన్నటువంటి అతని భార్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఏఈగా ఉంటూ తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులని రాహుల్ బాధితులు ఇంకా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. అంటే ఇంట్లో అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులము, భార్య కూడా ఏఈ అని చెప్పి కూడా ఎలాంటి పనులు కావాలన్నా చేసి పెట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు కాంట్రాక్టర్లకు వసూలు చేసి పారిపోతున్న నేపథ్యంలో కీసర పోలీసులు ఫిర్యాదు చేయడంతో కూడా అతను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. అతన్ని హైదరాబాద్ తరలించి పూర్తి స్థాయిలో విచారిస్తే మరికొంతమంది బాధితులు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 15 కోట్లకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ వాసు.